ఇక్కడ అలనాడు అరణ్య ప్రజల్లో ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. అక్కడ మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు మోషేని ఎన్నుకున్నాడంటే దేవుడు ఆ యుద్ధాన్ని ఏ రీతిగానే సరే మరి అద్భుతంగా జరిగించాలి. అక్కడ నా ప్రజలను నేను కాపాడాలి. ఇశ్రాయేలు ప్రజలకు మార్పు లేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరిగిన వారు కాదు. ఐగుప్తు ప్రజలు భయంకరమైన మూర్ఖ ప్రజలు. దేవుడంటే ఎరగని వారు కాదు. దేవుడంటే వారికి తెలియదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అక్కడ ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు, మిక్కిలి భయపడి ఎవరికి మొరపెట్టారంటే అక్కడ యెహోవాకు మొరపెట్టారు. ఈరోజు మనం గమనించినట్లయితే గత వారంలో కూడా మనం నేర్చుకున్నాం, భయంకరమైన అపవాది సాతాను తంత్రములు మనకి ఎదిరించినప్పుడు ఎవరికి మొరపెట్టాలి? మనం అందరం కూడా దేవునికి మొరపెట్టాలి. భయపడవద్దు. అందుకే అంటున్నాడు, నీకు నేను దేవుడినై ఉన్నాను, నీకు సహాయం చేయవాడును నేనే, నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నేను చంక పెట్టుకుని ముదిమి వచ్చే వరకు కూడా నేను కాపాడువాడును కూడా నేనే అన్న దేవుణ్ణి మనం దేవునికి మొరపెట్టింది. ఒకే ఒకసారి మనం గమనించాలి. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. ఎవరు మొరపెట్టారు? ప్రజలందరూ కూడా మొరపెట్టారు. ఎందుకు మొరపెట్టారు? ఐగుప్తు ప్రజలు మమ్మల్ని చంపడానికి వస్తూ ఉన్నారు. ఐగుప్తు ప్రజలు మమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నారు. ఫరో రాజు ఆ యొక్క ఐగుప్తు దేశంలో మమ్మల్ని నశింప చేయడానికి వస్తూ ఉన్నాడు. మేము ఏ రీతిగా మా తలలు దోచుకోవాలి, ఏ రీతిగా మేము ఎక్కడ ఉండాలి అని ప్రజలందరూ అనుకుంటూ ఉంటే అప్పుడు అంటూ ఉన్నారు 11వ వచనంలో, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? ఇక్కడ మోషేని అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ ఐగుప్తు దేశంలో సమాధులు లేవా? ఇంకా మేము వాళ్ళ చేతులు మేము బలైపోవాలా? మేము వాళ్ళ చేతుల్లో మేము చచ్చిపోవటానికి ఇక్కడ మమ్మల్ని రప్పించుతావా అని మోషే నిలదీస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకు నిలదీస్తున్నారు అంటే, మమ్మును ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్ము ఇట్లు చేయునేలా. క్వశ్చన్ మార్క్ చూడండి ఒకసారి. అక్కడ మమ్మును ఐగుప్తు దేశం నుంచి బయటకు రప్పించారు. మేము కలిసి అందరం కూడా జీవిస్తూ ఉంటే మీరు ఆ దేశం నుంచి మమ్మల్ని రప్పించారు. కానీ రప్పించడమే కాకుండా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దోషమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటి కంటే ఐగుప్తులకు దోషమగుదం మేలని చెప్తూ ఉన్నాం. దోషం అంటే ఆ ప్రజల మధ్య మేము జీవించలేమండి. ఇంకా ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజల ముందు మేము బ్రతకలేము ఇంకా. ఎందుకంటే మేము చచ్చిపోవటం మాకు సాధ్యం. ఇంకా భయంకరమైన శ్రమలు మాకు మొదలవుతున్నాయి, భయంకరమైన ఉపద్రవాలు మాకు వస్తూ ఉన్నాయి, భయంకరమైన ఇబ్బందులు మాకు కలుగుతూ ఉన్నాయి, భయంకరమైన పోరాటాలు మేము ఎదుర్కొంటూ ఉన్నాము. కానీ మాకేంటి శ్రమ, మాకేంటి పరిస్థితి అని ఇశ్రాయేలీయులు తలడిల్లిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు భయపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు వణుకుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు సరైన ఆహారం లేక, సరైన దాహం తీర్చుకోవడానికి సరైన నీరు లేక వారు ఎంతగానో అలమటించిపోతూ ఉంటే అక్కడ దేవుని కనుదృష్టి, దేవుని కాపుదల, దేవుని రక్షణ అక్కడ కనుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పైన చదువుకున్నాం ఏమని, మిక్కిలి భయపడి ఎవరికి మొరపెట్టారండి? యెహోవాకు మొరపెట్టారు. అరణ్యములో కేకలు వారు, అరణ్యములో ఆహారం లేదు, అరణ్యంలో నీళ్లు లేవు, అరణ్యంలో వారు దోచుకోవడానికి ఏమీ కూడా లేదు, సరైన వసతులు వారికి లేవు. వారి పరిస్థితి ఏంటని దేవునికి మొర్ర పెడితే దేవుడు యథార్థవంతుడు కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి, యేసు ప్రభు ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టినవాడు కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు కనికరం చూపడంట. అందుకే మోషేతో అంటూ ఉన్నాడు 11వ వచనంలో, అందుకు మోషే అంటూ ఉన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ, మీరు ఊరక నిలుచుండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ప్రశ్నలందరూ కూడా భయపడుతున్నారు, ప్రజలందరూ కూడా ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మోషే భక్తుడు అంటూ ఉన్నాడంట ఏమనంటే, మీరు భయపడవద్దు. ప్రజలకు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు అంటూ ఉన్నాడు, అరణ్యవాసంలో, అరణ్య దేశంలో, ఐగుప్తు దేశంలో మీరు పడే బాధలు ఎవరు చూచారో తెలుసా?
నిజమైన యేసు ప్రభు గారు మీ యొక్క కష్టాలు ఎరిగిన దేవుడు చూచాడు కాబట్టి మీరు భయపడవద్దు. ఎందుకంటే యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ. చూడండి ప్రియులారా, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు ప్రజలకి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షణ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు మారటానికి కారణం ఏంటంటే వారు పడ్డ శ్రమలు భరించలేకపోతున్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే ఈ దేశంలో దేవుడు మనకు మంచి దేశాన్ని మనకి ఇచ్చాడు. నేను మనం గమనించినట్లయితే ఆగస్టు 15వ తారీఖుని 79వ స్వతంత్ర దినోత్సవం చాలా మంది ఘనంగా జరుపుకున్నారు. ఎందుకు జరుపుకున్నారంటే నిన్న స్వతంత్రం వచ్చింది భారతదేశానికి కదా. ఈరోజు మనం బ్రతకడానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు మనం బయట గర్వంగా తినడానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు మనం వాక్యం చెప్పుకోవడానికి దేవుని క్రైస్తవులు అని ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం తలెత్తుకుని మనము తిరుగుతున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చింది మనకి. అలనాటి పౌరులు బ్రిటిష్ వారు మన కొరకు పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టే ఈరోజు మనం ఈ భూలోకంలో దేవుని ఆరాధించగలుగుతున్నాం. అలాగే ప్రతిదీ అనేక మంది చదువుతూ ఉన్నారు, మంచి భవిష్యత్తులు వారికి ఎదుగుతూ ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు, అరణ్య ప్రజలు, ఐగుప్తు వారు కూడా వారికి ఇంకా స్వతంత్రము రాలేదు. వారికి ఇంకా తినడానికి ఆహారం ఏమీ కూడా సదుపాయాలు లేవు. కాబట్టి అక్కడ అంటూ ఉన్నాడు, ఒకరిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఒకరిని ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు మన భారతదేశంలో పరిపాలించడానికి ఒక ప్రధానమంత్రి ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్షించడానికి ఎవరో ఒకరు కావాలి. ఎవరైనా ఎవరున్నారు అక్కడ? ఫరో రాజు అక్కడ వెంటాడుతూ ఉంటే ఈ ప్రజలకి సువార్త చెప్పేది ఎవరు? ఈ ప్రజలను రక్షించేది ఎవరు? కానీ అక్కడ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, ఎవరు మమ్మల్ని పరిపాలించేది ఎవరు, మాకు సువార్త చెప్పేది ఎవరు, మమ్మల్ని రక్షించేది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి వాక్యం తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుని రక్షణ తెలియదు, ఇశ్రాయేలు ప్రజలకి వాక్యాన్ని అంగీకరించిన బాప్తిస్మం కానీ మారు మనసు కానీ ఏమీ కూడా తెలియదు. కానీ అక్కడ ఎవరో ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు కావాలంటే దేవుడు ఏర్పాటు చేయబడాలి. దేవుడు ఏర్పాటు చేయాలంటే ఒక సేవకుడు కావాలి. అక్కడ ఆ సేవకుడు ఎవరో తెలుసా? ప్రవక్త అయిన మోషే. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మోషేను ఎన్నుకుని, మోషే నేను నీకు చెప్పినట్టు నువ్వు చేస్తే నేను బుధిగంతముల వరకు కూడా నేను హెచ్చిస్తాను. మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడును, నేను నోటి మాధ్యమ గలవాడును, నాకేమీ కూడా రాదు, నేను ఎలాగా ఈ 40 సంవత్సరాలు ఈ ప్రజలను ఎలా పరిపాలించాలి అని అంటే దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు మాట. మోషే ధైర్యంగా చెప్తున్నాడు, భయపడవద్దు, మీరు ఊరకు నిల్చుండి దేవుడు కలుగజేయు రక్షణను మీరు చూడండి అని చెప్పినప్పుడు అక్కడ అంటున్నాడు, మీరు నేడు చూచిన ఐగుప్తుల మీదట మరి ఎన్నడను కదండి. ఇది ఎంత భయంకరమైన మాట చూడండి ఒకసారి. ఇక్కడ అంటున్నాడు ఏమని? మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఎందుకు చూడరు? ఐగుప్తు ప్రజలు అక్కడే ఉన్నారు కదా, మరి ఈ ప్రజలు ఏంటి ఎలాగంటూ ఉన్నారు అని అనుకోవచ్చు. మోషే గారు ఏంటి ఈ రీతిగా చెప్తున్నాడు అనుకోవచ్చు. అయితే అక్కడ అంటూ ఉన్నాడు, మీరు అంతలో యెహోవా మోషేతో నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిలు పడి అని ఇశ్రాయేలులతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నుంచి చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెప్పి. ఎవరితో చెప్పాడు దేవుడు? మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు ఆ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నుంచి చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయమన్నప్పుడు ఎప్పుడైతే మోషే తన కర్రను ఆ సముద్రం మీద ఎత్తినప్పుడు ఆ యొక్క సముద్రం ఏమైందో తెలుసా? 2 పాయలుగా చేర్చబడింది. చేర్చిన తర్వాత ఇదిగో నేను అంటూ ఉన్నాడు, ఆరిన నేల మీద నడిచిపోవుదురు. అక్కడ దారి లేదు, అరణ్యం అంతా సముద్రము. అక్కడ సముద్రం ఉంటే ఆ సముద్రము దాటి వెళ్ళలేరు వారు. కాబట్టి అక్కడ చేయవలసిన పని ఏంటి? దేవుడు అంటూ ఉన్నాడు మోషేతోటి, అక్కడ ఏం చేయాలి? ప్రజలు ఇటు అటు కూడా నలిగిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇటు ఉంటే, ఈ ఐగుప్తు ప్రజలు ఇటు ఉంటే వీరందరూ కూడా కలిసి జీవించడానికి ఇష్టం లేదు వీరికి. ఎందుకంటే వారితో వారే పడలేని పరిస్థితి వారికి ఏర్పడింది. కాబట్టి ఏం చేయాలి అని మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొర్రపెడుతూ ఉంటే అప్పుడు అంటూ ఉన్నాడు, నీవు ఇశ్రాయేలుతో చెప్పు ఏమనంటే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి మోషేతో దేవుడు చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి
పోవుదురు. ఆరిన నేల మీద నడిచి వెళ్తున్నారంట. ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేన వలనను, అతని రథము వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును అంటున్నాడు. ఏమన్నా తెలుసా? మీరందరూ కూడా సమస్త మహిమలు నేను తెచ్చుకుంటాను, ఎందుకంటే నువ్వు నేను చెప్పినది చేయి. మోషేతో దేవుడు చెప్పాడు, నీ కర్ర నీ చెయ్యి చాపి ఆ కర్రను ఎత్తి ఆ సముద్రము నీ చెయ్యి చాపమన్నాడు. ఆ సముద్రము కూడా ఏమైందండి? 2 పాయలుగా చేర్చబడింది. దేవుని కార్యం చూడండి. దేవుని మాట ఏమి విన్నది? సృష్టి విన్నది. దేవుని మాట సముద్రం విన్నది కదా. ఈరోజు మనుషులమైన మనము ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని మాట అగ్ని వంటిది కదా కదా. దేవుని మాట ఏ రకంగా ఉంటుంది? ఆయన మాట అగ్ని వంటిది. ఎందుకంటే ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతి మాట కూడా నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన మాట అగ్ని వంటిది. దేవుని మాటలు ఏ రీతిగా ఉంటాయంటే ఖచ్చితంగా నిప్పు వంటిదైన మాట. ఆయన మాట శుద్ధి వంటిది కాదు ప్రియులారా, బండాలు బదలు చేసేదని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యంలో అంత శక్తి ఉన్నది కాబట్టి అంచు ఉన్నాడు. ఇక్కడ 17వ వచనంలో, ఇదిగో నేను ఐగుప్తుల హృదయంలో కఠినపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తుల హృదయం ఎందుకు కఠినపరుస్తారని దేవుడు అంటే, ఇక్కడ నేను ఫరో వలన, అతని రథం వలన, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు వారు? నేను ఎప్పుడైతే ఐగుప్తులు నన్ను దేవుడని ఎప్పుడు తెలుసుకుంటారు? నేను ఐగుప్తు ప్రజల హృదయాల్ని కఠినపరుస్తాను అంటున్నాడు. కఠినపరుస్తాడు అంటున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఏమని? ఇక్కడ ఒక మాట అంటాడు, నేను కఠినంగా శిక్షించును కానీ వారి మరణానికి. కఠినంగా శిక్షించినప్పుడు మనం ఏం చేస్తాం? మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు ఏదో ఒక శిక్ష పెట్టాడండి. సపోజ్ మనకి ఏదో బలహీనత కలిగింది, ఇంకా 5-6 రోజులు అయింది, కనీసం 1 నెల అయింది, 2 నెలలు అయింది, ఇంకా తగ్గలేదు. అప్పుడు ఏమొస్తుంది మనకి? కఠినంగా శిక్షించాడు దేవుడు. ఏమనుకుంటాం అప్పుడు? ఏదో ఒకటి అనుకుంటాం. ఇక్కడ ఐగుప్తు ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, ఐగుప్తు ప్రజల్ని నేను కఠినపరుస్తాను. ఎందుకు కఠినపరుస్తాను అన్నాడు దేవుడు? నేను కఠినపరుస్తాను అన్నాడు. వాళ్ళు చంపుతానలేదు దేవుడు అక్కడ కదా. వారిని హతము చేస్తానని లేదు, ఆ ప్రజల్ని నాశనం చేస్తానని లేదు. నేను వారిని కఠినపరుస్తాను అంటే, కఠినపరుస్తానన్న మాటకు అర్థం ఏంటంటే, నేను వారికి కొన్ని శ్రమలు పెడతాను. ఎందుకు పెడతాను అన్నాడు? వారు నేను దేవుణ్ణని ఐగుప్తులు తెలుసుకునే రోజు ఒకటి రాబోతుంది. అందుకని 18వ వచనం కింద చూడండి, యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందరని నేను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచాను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆ ప్రజలందరూ కూడా పాటించాలి. కాబట్టి అక్కడ అంటూ ఉన్నాడు, రాత్రి అంతయు ఐగుప్తు సేన ఇశ్రాయేలు మీదకు సమీపించలేదు. ఎందుకంటే అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుము ప్రవేశించును. అది మేఘము గనక వారికి చీకటి కలిగేను. అది రాత్రి వీరికి వెలుగునిచ్చిన కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలులను సమీపించలేదు. ఇశ్రాయేలును ముట్టుకోలేదు, ఇంకా ఇశ్రాయేలు ప్రజలను టచ్ చేయలేదు ఇంకా. ఎందుకంటే దేవుడు పెట్టిన ఒక వారికి నిబంధనలు వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అంటూ ఉన్నాడు, మోషే భయపడవద్దు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు పరిపాలిస్తున్నాడు. ఈరోజు యెహోవా నేడు నీకు రక్షణ కలుగును, మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు ఊరుకునే ఉండండి, యుద్ధాలు చేయొద్దు, గొడవలు చేయొద్దు. ఇశ్రాయేలు ప్రజల్ని, ఆ ఐగుప్తు ప్రజలు మీరు వెళ్ళవద్దు, మీరు ఊరకనే నిల్చుండుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, మనం ఊరుకునే నిల్చుంటే మన శత్రువుల వైపు పక్షాన యుద్ధం చేయవాడు ఆయనే. అందుకంటే మనడు యుద్ధం ఎవరిదండి? యుద్ధం యెహోవాదే కదా. యుద్ధం ఎవరిది? యెహోవాదే. అన్ని విషయాల్లో కూడా యుద్ధము, విజయం అన్ని కూడా యెహోవే. అందుకని 21వ వచనంలో, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ప్రియులారా చూడండి,
మోషే సముద్రం తన చేయి చాపాడు. మోషేకి అధికారం ఎవరిచ్చారు? మోషేకి అధికారం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు మోషేకి అంటే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి. దేవుడు ప్రవక్త కాబట్టి మోషే నేను గొప్పవాడిని, నేను దేవుణ్ణి, నాలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి అని మోషే ఎప్పుడు కూడా అనుకోలేదు కదా. మోషే గర్వించలేదు. అందుకే మోషేను దేవుడు ప్రేమించాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మోషేలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే సాత్వికమైన మనస్సు, సాత్వికము, దీనత్వము, దయాలత్వము, అంటే తగ్గింపు కలిగిన వాడు కాబట్టి మోషేను దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు మేము కూడా దేవుని ప్రజలైన దైవజనులు కానీ ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు దేవుడు మనకి ఆ అధికారాన్ని ఇక్కడ ఇవ్వలేదు, కానీ మనము చెప్పడానికి, ఆయన విశ్వాసాన్ని గురించి ప్రచురించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అలనాటి భక్తులు వారు ప్రవక్తలు కాబట్టి దేవుడు వారికి గొప్ప అధికారం ఇచ్చాడు. ఏంటో తెలుసా? దేవుడు వారి వెనకాల శిష్యులు నడుచుకున్నారు కాబట్టి వారు అనేక మందిని మరి వెంబడి రండి అన్నప్పుడు వారందరూ కూడా జాలర్లు విడిచిపెట్టి ఎవరిని వెంబడించారండి? దేవుణ్ణి వెంబడించారు. దేవుని వెంబడించమన్నప్పుడు దేవుడు వారిని అంటున్నాడు, ఈ రోజు నుంచి మీరు సముద్రంలోకి వేటకు మీరు వెళ్ళవచ్చు, సముద్రం నుంచి ఈ రోజు మీ వాళ్ళు విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. వారు అందరూ కూడా ఎవరిని వెంబడించారు? దేవుని వెంబడించిన వెంటనే వారు సమస్త ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సమస్తాన్ని విడిచిపెట్టి వారు సమస్త సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు. వారు శిష్యులందరూ కూడా నమ్మి బాప్తిస్మం పొందండి, దేవుడు రక్షించబడతాడు, మీరు నమ్మకపోతే భయంకరమైన శాపాలు మీకు వస్తాయని యేసు ప్రభు వెనకాల నడిచిన శిష్యులు పట్టిన జాలర్లు చేసిన వృత్తిని విడిచిపెట్టి ఏ వృత్తిలోకి వచ్చారంటే వారు దేవుడు ఆత్మను పట్టే జాలరులుగా దేవుడు వారిని తయారు చేశాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. మనము కూడా దేవుడిని వెంబడించినట్లయితే ఈ లోకం నుంచి, ఈ లోక శాపముల పాపం నుంచి కూడా దేవుడు తొలగించి మనల్ని కూడా దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? ఆత్మను పట్టే జాలరులుగా, ఆత్మను నడిపించే యోధులుగా దేవుడు మనం తయారు చేస్తాడని ఈరోజు మీకు సభాముఖంగా దేవుని పేరు మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ మోషే గారు తన చెయ్యి ఎప్పుడైతే సముద్రం మీద చాపాడో ఆ సముద్రం 2 పాయలుగా విభజించబడిందో, అది ఆరిన నేలగా తయారు చేయబడిందో, అక్కడ చేయవలసిన కార్యం ఏంటంటే దేవుడు ఎన్నుకున్న ప్రవక్త అయిన మోషే ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో జరిగిన మొదటి సూచకమైన క్రియ అని మీకు చెప్తూ ఉన్నాను. 23వ వచనం మనం చూస్తే, ఐగుప్తులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి, చూడండి పిల్లలు, అక్కడ ఐగుప్తు దండు, అక్కడ ఏంటంట దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి అంటే మిగిలిన భయం కలిగించి వారి రథ చక్రములు ఊడి పడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుంటుంది. ఐగుప్తు ప్రజలకి కష్టాలు మొదలైనవి, ఐగుప్తు ప్రజలకి శ్రమలు మొదలైనవి. ఎందుకు మొదలైనవి అంటే ప్రియులారా, వారు దేవుని మాట వినలేదు కాబట్టి వారికి భయంకరమైన కష్టాలు మొదలైనవి. అందుకంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకొనిచున్నారు. ఈ మాటలు ఎవరు చెప్పుకుంటున్నారు? పైన వచ్చిన మనం చూస్తే ఇక్కడ చూడండి, వారు రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి కదా, ఇశ్రాయేలు దగ్గర నుంచి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలు కూడా కలిసి ఉన్నప్పుడు ఈ ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని సరైన రీతిలో అక్కడ ఏడిపించేవారు, వారిని పండించేవారు కాదు ఇక ఐగుప్తు ప్రజలు. ఇప్పుడు ఐగుప్తు ప్రజలకు భయం కలిగింది. ఐగుప్తు ప్రజలకు ఏం కలిగిందండి? ఇప్పుడు భయం కలిగింది. భయం కలిగి ఏమంటున్నారు ఒకసారి చూడండి, ఒకసారి 25వ వచనం కింద, ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాము రండి కదా. ఇశ్రాయేలు మధ్య మనం నివసించలేమండి, ఇశ్రాయేలు ప్రజల మధ్య మనం సంచరించలేము. ఎందుకంటే దేవుడు వారి
పక్షాన ఉన్నాడు, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు పారిపోదాము రండి. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు శత్రువులు ఎక్కడి నుంచి పారిపోతారంట? మన దగ్గర నుంచే పారిపోతారు. మనం ఏమి చేయగలదు వారిని. దేవుడు మన వైపు మన పక్షంగా ఉంటే వారే పారిపోతారు. ఇక్కడ అందుకే ఇక్కడ ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి పారిపోలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి దోగలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి కూడా వెళ్ళి కేసులు పెట్టలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి దేశాలు దాటలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఉంటే ఒకరు నమ్ముకున్నారు. ఎవరన్నా తెలుసా? ఆ దేవుడిని నమ్ముకున్నారు. ఆ దేవుడే వారికి ఆశ్రయంగా ఉన్నాడు. ఆ దేవుడే వారికి నివాస స్థలాలు ఏర్పరిచాడు. ఆ దేవుడే వారికి భయంకరమైన శాపం నుంచి తొలగించాడు, భయంకరమైన శ్రమ నుంచి విడిపించాడు. అక్కడ అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు పారిపోదాము రండి. ఐగుప్తు ప్రజలకు భయం కలిగింది. దేవుడు అన్నాడు కదా, మొదటి వచనంలో మనం చూస్తే ఐగుప్తు ప్రజలు నేను ఏమన్నాడు? కఠినపరుస్తానన్నాడు. వారి హృదయాన్ని కఠినపరుస్తానన్నాడు. ఎందుకు కఠినపరుస్తానన్నాడు? వారిని కఠినపరిస్తే నా గురించి తెలుసుకుంటానన్నాడు. దేవుడు యెహోవా ఏమన్నాడు? ఐగుప్తు ప్రజలు నేను కఠినపరుస్తాను, వారు నా వైపు తిరుగుతారు కదండి, వారు నా వైపు తిరుగుతారు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది. దేవునికి గలమెత్తి రెండు చేతులు ఎత్తి సిగ్గుపడకుండా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా ప్రియులారా, హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నారు, మంచి సాక్ష్యాన్ని వారు పొందుకున్నారు. ఇశ్రాయేలులు ఎదుటి నుండి పారిపోదాము రండి, ఇశ్రాయేలు ఎదుటి నుంచి పారిపోదాము రండి. పారిపోదాం, ఇంకా మనం జీవించలేని ప్రజల మధ్య పారిపోదాం. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, పారిపోదాం. మనకి ఏ విషయాలు కలగదు, ఇంకా ఎక్కడి నుంచి పారిపోదాం. మన ఫరోను నమ్ముకున్నాం, మన యుద్ధ సమాచారాన్ని నమ్ముకున్నాం, కానీ ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్నాడు దేవుడు ఉన్నాడు. మనం ఇంకా ఏమీ చేయలేము, వారిని అదేమీ కొట్టలేదు, తిట్టలేదు, అనేయంగా ఏ బంధించలేదు. ఎందుకంటే వారి పక్షాన యుద్ధం చేసిన వాడు ఎవరండి? దేవుడే. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. మీకు చెప్పవలసిన చివరి మాట ఏంటంటే, ప్రతి విషయం కూడా దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే అసాధ్యమైనది ఏది కూడా దేవునికి లేదు. అందుకంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం ఒకసారి మనం చూస్తే 55వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, చూడండి ప్రియులారా. ఇక్కడ 55:16 వచ్చింది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును. చాలండి ప్రియులారా. చివరిగా మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తనకారుడు, ఒకసారి దయచేసి గమనించాలి. లాస్ట్ చివరి వచనం ఇది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను, ఒకసారి వచ్చిన నా వెనకాల చెప్పండి, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ప్రియులారా, ఈ వాక్యం మనం గమనించినట్లయితే, అయితే నేను దేవునికి మొరపెట్టుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా మనుషులకు చెప్పవద్దు, మనుషులకు మొరపెట్టవద్దు, మనుషులకు ఏ కష్ట సుఖాలు మీరు చెప్పవద్దు, కానీ దేవునికి మొరపెట్టుకోండి. యెహోవా నన్ను రక్షించును. అదే గమనించండి. నేను మనుషులకి మొరపెట్టుకున్నా, దేవునికి నేను మొరపెట్టుకుంటాను. నన్ను ఎవరు రక్షించును? యెహోవా నన్ను రక్షించును. అదే వచ్చిన మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మధ్య కూడా సహాయం చేసింది దేవుడే. ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు మొరపెట్టారు? దేవునికి మొరపెట్టారు. మోషేతో చెప్పలేదు, అరణ్య ప్రజలతో చెప్పలేదు, ఐగుప్తు ప్రజలతో చెప్పలేదు, అయ్యా మీరు నాతో ఎందుకు యుద్ధం చేయడానికి వస్తున్నారని వీరు వారికి సాగిలపడలేదు. ప్రజలు వారికి చెప్పిన దేవుడు ఎవరో తెలుసా? ఫరో దేవుడు కాదు. ఐగుప్తు దేశంలో ఏ దేవుడు లేడు, ఒకే ఒక యేసయ్యను వారు నమ్ముకున్నారు, యేసయ్యను వెంబడించారు. వారు ఈ రోజు అందుకని ఇశ్రాయేలు స్తుతి చేయగా ఎరుకో కూడా ఏమైపోయి కొప్పుకూలిపోయింది. ఎందుకు? ఒకనాటి ప్రజల్లో వారు భయంకరమైన అన్య ప్రదేశాల నుంచి వచ్చి, అన్య ఆచారాల నుంచి వచ్చి, అన్యుల నుంచి వచ్చి, ఎరగని వారు విగ్రహారాధన చేసిన ప్రజల నుంచి వచ్చిన అనేక మంది వారికి ఏం పొందారంటే మారు మనసు పొందారు, పశ్చాత్తాపం పొందారు. ఈ రోజు ఇశ్రాయేలు దేశం అంతా కూడా, ఈరోజు చూడండి ఇశ్రాయేలు దేశం ఉంది కదా, ఆ దేశం అంతా కూడా ఏమైంది? ఈరోజు దీవించబడింది. ఇశ్రాయేలు దేశం వెళ్ళాలంటే ఎంత అవుతుందండి? చిన్న కనీసం 10 కదా, 10 లక్షలు అంట కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈరోజు ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు. ఈరోజు కువైట్ వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా 1,00,000 అయినా అవుతుంది, కానీ ఇజ్రాయెల్ వెళ్ళాలంటే మినిమం 10 లక్షలు దాటే అవుతుంది కదా. అంటే యేసు ప్రభు అక్కడ ఆశీర్వదించబడిన దేశం అది.
అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రానున్న దినాల్లో గొప్ప యోధులుగా వారు సిద్ధపడి దేవుని కొరకు విజయాలు పొందుకున్నారండి వారు. అందుకే దేవుడు వారికి యుద్ధం చేశాడు, వారి పక్షాన యుద్ధం చేశాడని ఈరోజు అక్కడ మనం ఈరోజు వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకున్న అంశంలో మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధం చేసిన దేవుడు నీ పక్షాన నా పక్షమున కూడా దేవుడు యుద్ధము చేయును గాక. మనము నమ్ముకున్న పరిస్థితుల్లో, మనము నమ్ముకున్న మన దేవుని పరిస్థితుల్లో మనుషులు మన వ్యతిరేకించిన, నిందించిన యెహోవా మన పక్షమున ఉండును గాక. ప్రియులారా, దేవుడు ఈ యొక్క ఉద్దేశంతో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి ఆయన అవసరతలన్నీ కూడా తీర్చి దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. ఒకసారి లేచి నిలబడి ఒక 2 నిమిషాలు దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకుందాం. ప్రియులారా, దేవుడు చేతిలో మనం ఉన్నాం, దేవుని హస్తాల్లో మనం ఉన్నాము కాబట్టి ఈరోజు ప్రియులారా మన పక్షాన యుద్ధం చేయవాడు యెహోవాయే. ఒకసారి మనం కళ్ళు మూసుకొని దేవునితో ఒక మాట చెప్దామా? మా పక్షాన యుద్ధం చేసేది దేవుడే. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, దేవుని ఏకీభవించండి. ఒకసారి దేవుని ఆరాధన చేయండి 1 నిమిషము. ఈరోజు మనం నేర్చుకున్న అంశంని, ఈరోజు మనం నేర్చుకున్న ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే నీతో యుద్ధము చేయవాడు యెహోవాయే. ఒకసారి చెప్తాం. భయంకరమైన పరిస్థితులు కూడా లోకంలో వెలుచున్న మన పరిస్థితులు బట్టి మనకు అనేకమైన యుద్ధాలు ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారు అనేకమైన గొడవలు మనకు ఉండవచ్చు. ఒకవేళ నువ్వు గొడవ పడలేకపోతుంటే నువ్వు దేవునికి మొర్ర పెట్టు ప్రియులారా. ఒకవేళ నీకు నోరు లేదేమో, నువ్వు గొడవ పడతాకి నీకు నోరు రాదు, బూతులు రావేమో, కానీ నువ్వు దేవునికి నమ్ముకో, దేవుని నమ్ము. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి బూతులు రావు, వారికి ఎటువంటి గొడవలు రావు, కానీ దేవునికి మొర్ర పెట్టారు. ఈరోజు దేవుని మీద ఆధారపడి మనం కూడా దేవునికి చెప్తే ఆ దేవుడే నీ వైపు